నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్న సీఎం గారు మాట్లాడిన దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. మగాళ్ళ ఇయ్యాల అని మాట్లాడింది కదా మేడం. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. మరి 2 సార్లు నువ్వు మొగోడివి కాదా? వాళ్ళు ఓడిపోతే నువ్వు మొగోడివా అన్నాడు, మాట్లాడిండు. మొగోడా ఆడిదా ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది మేడం. సీఎం అన్న పదవికి ఒకటి ఉంటది, ఒక అర్హత ఉన్న వ్యక్తిని కూర్చోబెడితే బాగుంటుండే. అనవసరమైన వ్యక్తిని కూర్చోబెట్టేసరికి ఆ సీట్కున్న పరువు అవుతుంది. కాదమ్మా, మహిళలందరినీ పిలిచి నువ్వు మహిళలందరూ ముందు కూర్చోబెట్టుకొని మహిళే ఉంది కదా మేడం, వెనకాల కూడా మహిళే ఉంది కదా. మరి నీ పక్కన రేపు సీట్ ఇవ్వాలనుకున్నామే మహిళే కదా. కాదమ్మా, నేను అడుగుతాను ఇక, నేను ఎందుకంటే నాకు నోరిప్పక తప్పట్లేదు. నువ్వు మగాడివే అయితే మగాడు అనే దానికి ఏం నిదర్శనము? వాళ్ళ భార్యలు చెప్పాలి, లేకపోతే ఇంకోళ్ళు చెప్పాలి. అసలు ఏందా ఆ సవాలుకి ఏం అర్థం ఉంది? ఇప్పుడు నేను మాట్లాడుతూ అంటారు కదా, నువ్వు కేటీఆర్కి సపోర్ట్ మాట్లాడినావంటే ఆ మాట ఎవరినన్నా కూడా నేను సపోర్ట్గానే మాట్లాడతా, నేను సపోర్ట్గానే మాట్లాడతా. మాట అనొద్దంటాను. ఆ మాట గలీజ్ మాట. కేటీఆర్ ఎట్లా అంటాడు అంత పెద్ద మాట? అంటే ఎవరు చేయాలి? కాదు కాదు, ఆయన మగాడా కాదా, నువ్వు మగాడవా కాదా అనే మాటలు మీరు ఆడోళ్ళని ఎందుకు చూలకనంటే ఎవరు చెప్పాలి మీ మొగతనాల గురించి? మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మొగతనం గురించి ఎవరు చెప్పాలి? మరి ఆయన భార్య చెప్తుంది, వేరే వాళ్ళు చెప్పలేరు. మరి గా మాట స్టేజ్ లో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? కేటీఆర్ కి కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉంది కాబట్టి గమ్మునుకున్నాడు. ఈయన లాంటి వాడైతే ఇంకేం ఎగురుతుండను. వేస్ట్ వాళ్ళు ఉంటేనే గట్లనే ఉంటది. కేటీఆర్ చేసిన అభివృద్ధిని ఒకసారి సిటీలో చూడాలి, ఊర్లలో చూడాలి. మా ఊరు వరంగల్ దగ్గర మేడం, మా ఊర్లో 10 ఏళ్ల క్రితం బ్రిడ్జి పోయింది. 10 ఏళ్ల క్రితం అంటే ఇది తెలంగాణ రాకముందుకు బ్రిడ్జి పోయింది. కట్టించిన పాపాన పోలే మేడం, దాని వంక చూసిన పాపాన పోలే. నా కొడుకు ఊడతాడని తెలిసి ముందే 3 రోజుల ముందే పోయి హాస్పిటల్ ఉన్నా నేను. బ్రిడ్జి లేదు కదా, వాగు వస్తుందని దాటుకుంటూ పోవడానికి పరిస్థితి. తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక జస్ట్ 2 years లనే కట్టిరు మేడం మాకు బ్రిడ్జి. మా ఊర్లో 2 years లో అయింది బ్రిడ్జి. మా వాగులో బతుకమ్మ ఆడాలంటే ఉష్కలు ఆడుకుంటాం. బతుకమ్మని నీళ్లు లేకుండే, ఎందుకంటే మాకు కూడా తెలుసు కదమ్మా, బతుకమ్మలు ఇడిసని కుంటల నీళ్లు లేకుంటుండే. నీళ్లు లేకపోయేది మా ఊర్లో. అసలు బర్లకు నీళ్లు ఆపుతామంటే కూడా నీళ్లు లేని పరిస్థితిలో ఉండే మేడం తెలంగాణ రాకముందుకు. ఇప్పుడు మా ఊర్లో చేపలు పడతారు మేడం, చెక్ డ్యామ్ కింద చేపలు పడతారు. మీరు అర్థం చేసుకోండి, చెక్ డ్యామ్ లో నీళ్ళల్లో, వాగుల నీళ్ళల్లో చేపలు పడతారంటే ఎన్ని నీళ్లు ఉంటే చేపలు పడతారు? అవునవును. మేలో కూడా నీళ్లున్నాయి, పోయిన సమ్మర్ లో కూడా నీళ్లున్నాయి. ఇప్పుడు చుక్కలేవు మేడం నీళ్లు. భూములలో, పొలాలలో నీళ్లు కాదమ్మా. సరే, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, కానీ వాళ్ళు మాత్రము తెలంగాణ ప్రజలందరూ బాగున్నారు, తెలంగాణ మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది, మేము వచ్చిన తర్వాత అన్ని రకాలుగా బాగున్నారు, మేము 14 దరిద్రం పట్టింది మేడం. ఆయన వచ్చినాక దరిద్రం పట్టింది, బాగున్నారు కాదు, విలువ పోతుంది, ఇజ్జత్ పోతుంది. తెలంగాణ అంటే బూతులు, అంటే తెలంగాణ వాళ్ళు బూతులు తప్ప వేరే మాట్లాడరు అనే సిచ్యువేషన్ కి తీసుకొచ్చిండి. ఇక అరే కేసీఆర్ మాట్లాడలేదంటారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు మేడం. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఈయనకు ఆయనకు. ఈయన గుంటనక్క, ఈయన సీఎం కాదు, గుంటనక్కినా. ఎందుకంటే అందరినీ తొక్కుకుంటా, తన్నుకుంటా, తోసుకుంటా వచ్చినోడు ఈయన పైకి. ఈయన ఎట్లయితాడు? ఆయనకు పోలికేంది అసలుకు? నీకైనకు పోలికేంది? నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉండు, గమ్మున నీ పని నువ్వు చేసుకో. సీఎం అయినావు కదా, హుందాగుండు, మంచిగుండు. కేసీఆర్ కి నీకు పోలికేంటిది అసలుకు? ఆయన ఉద్యమం నాయకుడు. ఆయన ఏం మాట్లాడినా మొన్న పోయినవా, పీకనికి పోయినవా అన్నా కూడా అందరికి హ్యాపీగానే ఉంది. మరి నువ్వు పీకనికి పోయినావా మేడిగడ్డకు? ఎందుకు పోయినావు? ఏం పీకనికి పోయినావు? మేడిగడ్డ కాడ ఆల్రెడీ చూసి వచ్చినావు కదా ఒకసారి. రాహుల్ గాంధీని పోయి తీసుకొని పోయి చూసి వచ్చినావు కదా. బాగా చెప్పి తెలికల్లా మొగడు అయితే నువ్వు బాగా చేపించి నీళ్ళు ఎత్తిపోసి నీళ్ళు ఇయ్యి, కిందికి నీళ్ళు ఇయ్యి. అప్పుడు నువ్వు మొగోడు లెక్కలు అవుతుంది. నీ మొగోడు లెక్కతనం ఏందో అక్కడ తెలుస్తుంది. ఈ ఆడోళ్ళ ముందర పెట్టుకొని, వెనకాడోళ్ళని కూర్చోబెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఈ మాటలు మాట్లాడుతుంటే నువ్వు మరి కాదుగా, నువ్వు మొగోడి కూడా కానట్టే ఉంది. నాకు చూడవుతే డౌటే ఉన్నట్టున్నావు. అటు ఇటు కానీ సీఎంఏ వచ్చినట్టుండి మాకు తెలంగాణకి. వాళ్ళతో కూడా మనం పోల్చలేంలేండి, వద్దులేండి పాపం. బాధ అవుతుంది మేడం, బాధ అవుతుంది. తెలంగాణ అంటే న్యూస్ చూడాలంటే న్యూస్ ఛానల్స్ కూడా అంత బాగోలేవు మేడం. ఇప్పుడు ఇక ఏమనాలో కానీ న్యూస్ ఛానల్స్ కూడా మొత్తం తీసేసుకున్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక న్యూస్ అట్లనే ఉంది, పేపర్ అట్లనే ఉంది. అయ్యో కొన్ని ఛానల్స్ తప్పించి ఎక్కువ వరకు అయితే చూడబుద్ధి అయితే లేదు. ఎందుకంటే అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు, మీడియాను కొనేసిండు. ఒక లెవెల్లో అనుకోవాలంటే మీడియాకు అసలు స్వేచ్ఛ లేదు. జర యూట్యూబ్లలో బతికిందేమో కొంచెం అంత అన్నా గానీ
అసలు నార్మల్ గా యూట్యూబ్ లలో కూడా బెదిరింపులే కదండి, మీరు చూస్తారు కదా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఉంది. ఒకటి ఒక వేదికంటూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం తొక్కేసి కదా మేడం. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊర్లలో పోయేది, ఈ యూట్యూబ్ ఛానల్స్ పెద్దగా అంటే కొంచెం ఉన్న ఆ మాట కాదండి. యూట్యూబ్ ఛానల్ కాదు, యూసఫ్ గూడలో బ్రోకర్ దందా పెట్టుకొని మాట్లాడుతుంటే ఏమన్నా అర్థం ఉందా? అంటే నువ్వు మహిళలు కించపరిచినట్టే కదా. బ్రోకర్ దందా పెట్టుకో అంటే అర్థం ఏంది? ఆడ అదే అన్నాడు కదా, నిన్న అదే అన్నాడు కదా, యూట్యూబ్ లో కాకపోతే మరి నువ్వు యూట్యూబ్ లో తోటే వచ్చినావు కదా. అంటే వీళ్ళందరూ కూడా లేదమ్మా, వీళ్ళందరూ ప్రతిపక్షంలో బ్రోకర్ దందాలు చేసి వచ్చిరని మనం అనాలనా మరిగా? అదే అనాలి. ఆయన చేసిన పని అదే మేడం, ఆయన చేసిన పని అదే కదా. ఇప్పుడు తమ్ముళ్ళు చేస్తున్న పని ఏంది, వాళ్ళోళ్ళు చేస్తున్న పని ఏంది అంటే వాళ్ళోళ్ళ మీద ప్రతిపక్షాలు వల్లే. ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ మీద వీళ్ళు పడ్డట్టు, ఈయన పడ్డట్టు. నిన్న ఒక వార్త చూడండి, నిన్న ఒక వార్త బయటకు వస్తే కూడా అది మా విఘ్నత కాదు కానీ మేము దాని గురించి మాట్లాడలేదు తెలుసా. వాళ్ళ ఇంట్లో ఒక బాధ్యత కొట్టుకున్నారు, కానీ మన విఘ్నత కాదు. వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు అనుకొని మేము వార్తను కూడా వేయలేదు. వేస్తామన్న వాళ్ళకు కూడా చాలా మంది చెప్పిన వద్దు వేయకండి. ఇప్పుడు కేసీఆర్ కాలు ఇరగొడితే ఆయన ఇరగొట్టుకుండేమో, ఆయన బొక్కలు ఇరగొట్టిండేమో, కేటీఆర్ కొట్టిండేమో, హరీష్ రావు దాన్నిండేమో, ఇవన్నీ చెప్పారు కదా. మరి నిన్నెవరు కొట్టిరు? నీ తమ్ములు కొట్టిరా? నీ పెళ్ళం కొట్టిందా? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావని నీ పెళ్ళం కొట్టిందా? మరి అట్లే ఉంటది లెక్క. వాళ్ళని వాళ్ళు కొడితే మరి నిన్ను కూడా నీ పెళ్ళం కొట్టిండొచ్చు. అడమైన మాటలు మాట్లాడుతున్నావు, వేస్ట్ మాటలు మాట్లాడుతున్నావు, నీ పెళ్ళమే కొట్టిందేమో. ఓడికేరుక నీ తమ్ముళ్ళు కొట్టిర్రో, నీ తమ్ముళ్ళు అందరు తాగుబోతోళ్ళైనది, వాళ్ళందరూ రౌడీ దందాలు చేసుకొని తిరుగుతారంట. అవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. నువ్వు అంత గ్రేట్ పర్సన్ అయితే జస్ట్ 15 years లో 100,000 కోట్లు ఎట్లా సంపాదించినావు? నువ్వు అంత గ్రేట్ పర్సన్ పోని కేసీఆర్ ఫ్యామిలీ అడ్డంగా తిన్నది, మరి నువ్వేం తిన్నావు? నువ్వు అడ్డంగా తినకుండా ఎట్లా పైకి వచ్చినావు? నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు కదా 50 కోట్లు ఇచ్చిండు, 60 కోట్లు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కోడని. మరి నువ్వు నీకేనా వచ్చినాయి కానీ పైసలు ఎట్లొస్తాయి? కేసీఆర్ ముందే దొర ఆయన చెప్పుకున్నాడు కదా నేను దొరనని. నువ్వు కాను కదా. మరి ఒకసారేమో మా అయ్యకేం లేదంటాడు, అసెంబ్లీలోనేమో నాకేం లేదు, పేదోనిక రైతు కడుపున ఉట్టి వచ్చినా అని అన్నాడు. ఓసారి అట్లా అంటాడు, ఓసారి 100 ఎకరాలు అంటాడు. ఆయనకు నోటికి ఏం దోస్తుంది మాట్లాడుతున్నాడు. మేడం రెడ్డిస్ అంటే ఇజ్జత్ పోయేటట్టుంది. నేను కూడా రెడ్డి దాన్ని, ఇజ్జత్ పోయేటట్టుంది.